ప్రకృతి ప్రకోపానికి విజయవాడ వణికిపోయింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో కురిసిన కొండపోత వర్షానికి తోడు బుడమేరు కృష్ణానదిలోని రికార్డు స్థాయిలో వరద రావడంతో నగరంలో జనావాసాలు వరద నీరు చుట్టుముట్టింది. నడుములోతు నీటిలో ప్రజలు చిక్కుకుపోయారు. విజయవాడలో పలు ప్రాంతాల్లోకి వరద నీరు చేరటంతో సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తూ వరద ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహారం, తాగునీటి సరఫరా చేస్తూ అండగా నిలిచారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 74 ఏళ్ల వయసులో ముంపు బాధితులకు అండగా నిలిచేందుకు నిద్రాహారాలు మరచి రాత్రింబవళ్లు చంద్రబాబు నాయుడు పడిన కష్టాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి నాయకుడు ఉండటం ఏపీకి గర్వకారణమంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ప్రశంసలు జల్లు కురుస్తోంది. పొరుగు రాష్ట్రంలోని విపక్షం కూడా చంద్రబాబు కార్యదక్షత, సమర్థత, వరద బాధితులను ఆదుకోవడంలో ఆయన పడిన శ్రమను వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు చంద్రబాబును పొగుడుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చంద్రబాబుకు ప్రజల్లో ఆదరాభిమానాలు పెరగటం, తమ మిత్రుడైన కేసీఆర్ కూడా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించటం ఓర్వలేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు చంద్రబాబుదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ విష ప్రచారానికి తెరలేపారు. అలాగే మొదటి నుంచి అమరావతిపై కక్షతో వ్యవహరిస్తున్న జగన్ వరదల కారణంగా అమరావతి మునిగిపోయిందంటూ తన అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు. తప్పుడు ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ అమరావతిపై విషం చిమ్మింది. ఈ క్రమంలో అసలు అమరావతి ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తిందా, హైకోర్టు ప్రాంతం నీటిలో మునిగిపోయిందా, సచివాలయంలోకి నీరు చేరిందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. వైసీపీ నేతలు అమరావతి ప్రాంతాన్ని శ్మశానం అని కూడా అన్నారు. 5 ఏళ్ల వైసీపీ హయాంలో అమరావతి ప్రాంతం అధ్వాన్న స్థితికి చేరింది. ముళ్ళ చెట్లు, కంపలతో ఒక అడవిలా మారిపోయింది. కానీ ఏపీ ప్రజలు మాత్రం మా రాజధాని అమరావతి అంటూ నమ్మారు. అదే విషయాన్ని ఎన్నికలలో తమ ఓటు ద్వారా విస్పష్టంగా తేల్చేశారు. 3 రాజధానుల పేరుతో అమరావతిని విచ్ఛిన్నం చేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఎన్నికల్లో ప్రజల తీర్పు తర్వాత కూడా అమరావతిపై జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియా, సోషల్ మీడియా విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా ఏపీలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. గతంలో 120 ఏళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వర్షం పడటం, వరదలు రావడంతో విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బుడమేరు కృష్ణానదిలోకి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చింది. దీంతో బుడమేరు వరద కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు రావడంతో సీఎం చంద్రబాబు వెంటనే అప్రమత్తమై ముంపు బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి సైతం బోటుపై వెళ్లి వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద ముంపు ప్రాంతంలో నామమాత్రపు పర్యటన చేసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరకట్ట వద్ద చంద్రబాబు ఇంటిని వరద ముంపు నుంచి తప్పించేందుకు బుడమేరు గేట్లు ఎత్తారని, దాని కారణంగా విజయవాడ నగరంలోకి వరద నీరు వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. అసలు కరకట్ట వద్ద చంద్రబాబు ఇంటికి బుడమేరుకు ఎలాంటి సంబంధం లేదు. బుడమేరు వాగుకు గేట్లు కూడా లేవు. కనీస అవగాహన, పరిజ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో సోషల్ మీడియా ఆయనను ఓ రేంజ్లో ఆడుకుంటుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి వరద నీటిలో మునిగిపోయిందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం ఫేక్ ప్రచారం అని స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతికి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ మహానగరం వరద ముంపుకు గురైంది. గుంటూరులోని భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అమరావతి మునిగిపోయిందంటూ ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. వాస్తవానికి అమరావతిలోకి వరద నీరు చేరలేదు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో సహా కోర్ క్యాపిటల్ ప్రాంతం అత్యంత సురక్షితంగా ఉంది. రాజధాని గ్రామాల్లో వర్షం కారణంగా నీరు నిలిచింది. దీంతో కాలనీలోని రోడ్లపై నిలిచిన వర్షపు నీటికే రాజధాని పరిధిలోని గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయంటూ వైసీపీ బ్యాచ్ ఫేక్ ప్రచారం మొదలుపెట్టింది. మరోవైపు కరకట్ట వద్ద చంద్రబాబు ఇల్లు కృష్ణా వరదలకు మునిగిపోయిందని ప్రజలను నమ్మించేందుకు వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుకూల మీడియా
విశ్వ ప్రయత్నాలు చేసింది. వైసీపీ అనుకూల మీడియాకు చెందిన కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు చంద్రబాబు ఇంటి వద్ద పడిగాపులు కాస్తున్నారు. వరద నీరు వస్తుంది, పెద్ద పెద్ద ఫోటోలతో విస్తృత ప్రచారం చేయొచ్చని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఇంటిలోకి వరద నీరు చేరకపోయేసరికి ఇప్పుడు తప్పుడు ప్రచారానికి తెరలేపారు. రాజధాని ప్రాంతానికి నదికి మధ్యలో పెద్ద కరకట్ట ఉంది. వరద నీరు దాని వరకు వచ్చి ఆగిపోయింది. ఆ రెండిటి మధ్యలో ఉన్న కొన్ని భవనాలు మాత్రం కొంతమేర ముంపుకు గురయ్యాయి. మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం నది ఒడ్డునే ఉంది. దానిలోకి నీళ్లొచ్చాయి. ఆ పక్కనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇల్లు కూడా ఉంది. ఈ ఇల్లు కూడా నదికి ఆనుకునే ఉంది. దీంతో ఆ ఇంటి ప్రాంతంలోకి స్వల్పంగా వరద నీరు చేరింది. దీంతో చంద్రబాబు ఇల్లు మునిగింది. అమరావతి రాజధాని ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరిందంటూ జగన్ అనుకూల మీడియా ఫేక్ ప్రచారం చేస్తోంది. సాధారణంగా ఏ నదిలోకైనా ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లోకి, ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం కృష్ణానదికి గతంలో ఎప్పుడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాబోయే కాలంలో ఇంత స్థాయి వరద రావటం కూడా అసాధ్యమనే చెప్పొచ్చు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో కృష్ణా నదిలో వచ్చిన వరదలకు, కుండపోత వర్షానికి అమరావతి చెక్కు చెదరలేదు. రోడ్లు క్లీన్గా ఉన్నాయి. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని పక్కన పెడితే రికార్డు స్థాయిలో వచ్చిన వరదల్లోనూ అమరావతి సేఫ్గా ఉందంటే ఏపీకి రాజధానిగా అమరావతి ఎంపిక ఎంత ఉత్తమమో తేలిపోయింది.